రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలతో ప్రజలకు సులభతర సేవలు. పల్నాడు జిల్లా రిజిస్ట్రార్ ఎస్. రామ్‌కుమార్. ట్రాన్స్‌పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే జిల్లాలోని ప్రజలందరికీ అత్యంత వేగవంతమైన, పారదర్శకమైన మరియు సులభతరమైన సేవలందించేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లా హెడ్‌క్వార్టర్‌లో ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తోందని పల్నాడు జిల్లా రిజిస్ట్రార్ ఎస్. రామ్‌కుమార్ వెల్లడించారు. ప్రభుత్వానికి ఆదాయం పెంచడంతో పాటు రిజిస్ట్రేషన్‌కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సేవా కేంద్రాలలో విజిటర్స్ కోసం ప్రత్యేక రిసెప్షన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కౌంటర్లు, విశాలమైన ఎయిర్ కండిషన్డ్ వెయిటింగ్ హాల్, సురక్షితమైన తాగునీరు మరియు అత్యుత్తమ మౌలిక వసతులు అందుబాటులో ఉంటాయి. డాక్యుమెంట్ ప్రిపరేషన్, ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్, స్టాంప్ డ్యూటీ చెల్లింపు వంటి ప్రక్రియలన్నీ ఒకే చోట పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ మరియు ఆ శాఖ సిబ్బంది అందుబాటులో ఉండి పత్రాలను వెంటనే చట్టబద్ధంగా పరిశీలిస్తారు. అన్నీ సరిగ్గా ఉన్న డాక్యుమెంట్లను కేవలం 1-2 గంటల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఒరిజినల్ పత్రాలను యజమానులకు అందజేస్తారు. ఇదే సమయంలో ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ల ఉపాధిపై వస్తున్న అపోహలను జిల్లా రిజిస్ట్రార్ ఖండించారు. ఈ సేవా కేంద్రాల వల్ల ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లు ఉపాధి కోల్పోతారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలిపారు. ప్రజలు నేరుగా సేవా కేంద్రానికి రావచ్చునని తెలిపారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని, రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అధికారులు, సిబ్బంది సేవలు అందిస్తారని వెల్లడించారు. డాక్యుమెంట్లు పెండింగ్లో పడతాయనే అనవసరపు అపోహలను పక్కన పెట్టి కొనుగోలుదారులు, అమ్మకందారులు నేరుగా కార్యాలయాలకు రావచ్చని కోరారు. డాక్యుమెంట్ ప్రిపరేషన్ లేదా ఇతర సేవల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా నేరుగా అధికారులను లేదా జిల్లా రిజిస్ట్రార్ను సంప్రదిస్తే దగ్గరుండి ప్రక్రియ పూర్తి చేయించి రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఎంవి సుబ్బారావు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పివి నాగేశ్వరరావు పాల్గొన్నారు. గత 3 రోజులుగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖలో ఈ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో పెన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మనం పేపర్లలో రోజు చూస్తూ ఉన్నాము. అయితే నేను పల్నాడు జిల్లా రిజిస్ట్రేషన్ పబ్లిక్కి నా విజ్ఞప్తి ఏమిటంటే, వాళ్ళు పెన్ డ్రైవ్ చేసినంత మాత్రాన రిజిస్ట్రేషన్ మనం ఎక్కడ ఆపట్లేదు. గవర్నమెంట్ స్టాఫ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో పని వేళల్లో అవైలబుల్ ఉంటారు. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 దాకా ఉంటారు. ఎవరైనా పబ్లిక్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే, ఏదైనా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే మీరు ఇమీడియట్గా సబ్ రిజిస్ట్రార్స్ని అప్రోచ్ అవ్వండి. వాళ్ళు మీకు ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ కంప్లీట్ చేసి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. మీరు మధ్యలో ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు డైరెక్ట్గా సబ్ రిజిస్ట్రార్ని సంప్రదిస్తే మీ రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తి చేసి మీకు డాక్యుమెంట్తో సహా అందజేస్తాము. అదేవిధంగా ఏదైనా సమస్యలు ఉంటే జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్కి కూడా మీరు రావచ్చు. లేకపోతే మా ఫోన్ నెంబర్కి కూడా ఫోన్ చేసి ఏమైనా ఉంటే సందేహాలు, డౌట్లు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ మీరు పోస్ట్పోన్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఈ విధంగా ప్రజావాణి ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నా పేరు రామ్ కుమార్.